Two water taps together can fill a tank in 9 3/8 hours. The tap of larger diameter takes 10 hours less than the smaller one to fill the tank separately. Find the time in which each tap can separately fill the tank. What does it mean? సో 10th క్లాస్ వాళ్ళకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఈ చాప్టర్ ప్రాబ్లం ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్, కొద్దిగా టిపికల్గా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ 2 వాటర్ ట్యాప్స్ ఉన్నాయి. ఒకటి లార్జర్ డయామీటర్ ఉన్న ఒకటి, ఇంకోటి స్మాలర్ డయామీటర్ ఉన్న ట్యాప్. ఇందులో మనకి ఇండివిజువల్గా టు ఫిల్ ద ట్యాంక్ హౌ మచ్ టైమ్ దే విల్ టేక్ అది మనకు తెలియదు, కానీ వాటి మధ్య కంపారిజన్ తెలుసు. లార్జర్ డయామీటర్ ఉన్న ట్యాప్ స్మాలర్ డయామీటర్ ఉన్న ట్యాప్తో కంపేర్ చేసుకుంటే 10 hours లెస్ దాన్ టు ఫిల్ ద ట్యాంక్. అంటే అఫ్ కోర్స్ కామన్ సెన్స్తో వాడుకుంటే మరి తక్కువ డయామీటర్ ఉన్నది తక్కువ వాటర్ వస్తుంది కాబట్టి టేక్స్ మోర్ టైం. లార్జర్ డయామీటర్ అంటే ఎక్కువ వాటర్ బయటకు వస్తుంది కాబట్టి వెంటనే ఫిల్ అయ్యింది. దాంతో కంపేర్ చేసుకుంటే 10 hours తక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 hours పట్టింది అనుకోండి స్మాలర్ డయామీటర్కి, అప్పుడు లార్జర్ డయామీటర్ దానికన్నా 10 hours తక్కువ, అంటే 5 hours ఫిల్ చేస్తుంది అనమాట. ఇంకో హింట్ ఇస్తున్నాడు, రెండూ కలిసి గనక ఒకేసారి గనక ఆన్ చేస్తే, అంటే రెండూ కలిసి ఫిల్ చేస్తున్నాయి, 2 ట్యాప్స్ నుండి కూడా వాటర్ ట్యాంక్లో పడుతుంది, అప్పుడు హౌ మచ్ టైమ్ దే టేక్ టు ఫిల్ ద ట్యాంక్? 9 3/8 hours. వాట్ డస్ ఇట్ మీన్ 9 3/8 అంటే మీకు 75/8 9s are 72 + 3 75/8 hours పడుతుంది అనమాట. రెండు ఒకేసారి ఆన్ చేస్తే సో దే టుగెదర్ దే ఫిల్ ద ట్యాంక్ ఇన్ 9 3/8 hours. ఇప్పుడు ఇండివిజువల్గా సపరేట్గా కనుక మనం ఆన్ చేస్తే హౌ మచ్ టైమ్ దే టేక్ టు ఫిల్ ద ట్యాంక్ అన్నది కనుక్కోవాలి. సో ఇంతకీ ఈ సిచ్యువేషన్ని మనము ఒక ఈక్వేషన్గా మనం కన్వర్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం దీన్ని ఈక్వేషన్గా కన్వర్ట్ చేస్తామో అకార్డింగ్ టు దట్ ఈక్వేషన్ వీ యూజ్ ద డిఫరెంట్ మెథడ్స్ టు సాల్వ్ ద ఈక్వేషన్స్. ఆ వచ్చిన ఈక్వేషన్ బట్టి మనం స్టెప్ తీసుకుంటాం. ఇక్కడ ఇంతకీ ఒకటి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఇండివిజువల్గా లార్జర్ డయామీటర్ కానీ స్మాలర్ డయామీటర్ కానీ ఒక్కొక్కటి కనుక ఆన్ చేస్తే ట్యాంక్ ఎంత టైంలో నిండుతుంది అన్నది మనకి తెలియదు. కానీ కంపారిజన్ ప్రకారం లార్జర్ డయామీటర్ ట్యాప్ అనేది స్మాలర్ వన్తో కంపేర్ చేస్తే 10 hours తక్కువ. అంటే ఇక డిపెండెంట్, ఇది లార్జర్ దేని మీద డిపెండ్ అయి ఉంది? స్మాలర్ మీద. మన స్మాలర్ తెలియగా దాన్ని ఎక్స్ అనుకుందాం. అంటే ఇప్పుడు స్మాలర్ డయామీటర్ ట్యాప్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ సో X hours అనుకోండి. స్మాలర్ డయామీటర్ ట్యాప్ వచ్చేసరికి స్మాలర్ డయామీటర్ ట్యాప్ ఈజ్ ఈక్వల్ టు షార్ట్కట్గా రాస్తున్నాను, మొత్తం కంప్లీట్గా స్టేట్మెంట్ రాయట్లేదు. అంటే లెట్ స్మాలర్ డయామీటర్ ట్యాప్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ X hours. అప్పుడు మరి దెన్ లార్జర్ వన్ ఏమవుతుంది? లార్జర్ వన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ దానికన్నా 10 తక్కువ, అంటే X - 10 hours. X - 10 hours. ఇప్పుడు ఇంకో హింట్ ఇస్తున్నాడు, రెండు కలిసి అంటే బోత్ టుగెదర్ కెన్ ఫిల్ ద ట్యాంక్. బోత్ టుగెదర్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 9 3/8 అంటే 75/8 hours. ఇది మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి వాటి మధ్య ఉన్న కంపారిజన్ ప్రకారం ఐ స్టార్టెడ్ ద ప్రాబ్లమ్ విత్ అజంప్షన్ స్మాలర్ డయామీటర్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ X hours. And then according to the problem larger one takes 10 hours less than to it. That's why larger one can fill the tank in X - 10 hours. And to use one more hint is there, both together can fill the tank in 75/8 hours. ఇంతకీ మనం ఒక వర్క్ని ఇన్ని రోజుల్లో పూర్తి చేస్తామో ఎలా చెప్పగలుగుతుంటాం? చాలామంది వర్క్ను బట్టి లేదు అక్కడ ఉన్న ఎస్టిమేట్ చేస్తూ ఉంటాము అని. జనరల్గా ఏంటంటే మనం ఒక వర్క్ని ఎన్ని రోజులు పూర్తి చేస్తాము, లేదా ఒక ట్యాప్ ఈ ట్యాంక్ని ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుంది, ఇవన్నీ ఎప్పుడు ఎలా చెప్తామంటే దాని 1 day కెపాసిటీ. అంటే ఇప్పుడు నేను ఒక పని నాకు ఎన్ని రోజులు పూర్తి చేస్తాను అడిగితే ముందు నాకు తెలియాలి నా కెపాసిటీ, 1 dayలో నేను ఎంత వర్క్ చేయగలుగుతానో తెలియాలి. Unless until we know 1 day capacity, you can't say that so in how many days you are going to finish that particular work. నేను ఇన్ని రోజుల్లో నేను వర్క్ పని చేస్తాను ఫినిష్ చేయగలను అని చెబుతున్నానంటే నేను 1 dayలో ఎంత చేయగలుగుతున్నాను అని నాకు తెలిసి ఉండాలి. అలానే ఒక ట్యాప్ ఒక ట్యాంక్ని ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుందో తెలుసుకోవాలంటే అసలు అక్కడ ఆ ట్యాప్ 1 hourలో సో ఎంత పార్ట్ని ఫిల్ చేస్తుందో తెలుసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేసామనుకుందాం, 5 daysలో చేసామనుకుందాం. అంటే ముందు మనకి 1 day వర్క్ తెలియాలిగా. 1 day అంటే ఒక రోజు మనం చేసేది ఎంత? 1/5 part. ఎందుకంటే 5 రోజుల్లో చేసేది ఒక రోజు 1/5 part. మనం ఒక పనిని కనుక 1/3 అంటే ఒక రోజులో 1/3 చేస్తే ఆ వర్క్ని మనము
3 డేస్లో ఫినిష్ చేస్తాం. రెసిప్రోకల్ అంటే ఒక వర్క్ని మనం ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తే 1 డేలో చేసే పార్ట్ ఎంత అవుతుంది, 1/nth పార్ట్. అలానే ఇక్కడ కూడా ఈ రెండూ కలిసి సో 75/8 అవర్స్లో ఫిల్ చేస్తున్నాయి అంటే మరి ఈ రెండూ కలిసి 1 అవర్లో ఎంత పార్ట్ ఫిల్ చేస్తాయి? ప్రాబ్లం మొత్తం 1 అవర్లోకి మార్చుకోవాలి. అంటే ఏంటి, పోర్షన్ ఆఫ్ ద ట్యాంక్ ఫిల్డ్ బై బోత్ టుగెదర్ ఇన్ 1 అవర్, బోత్ టుగెదర్ ఇన్ 1 అవర్. 1 అవర్లో అంటే రెండు ఆన్ చేసాం, 1 అవర్లో మొత్తం ఫిల్ చేయదుగా, మొత్తం నిండడానికి 75/8 అవర్స్ పడుతుంది. 1 అవరే ఆన్ చేసాము, ఆ 1 అవర్లో ఎంతో కొంత పార్ట్ ఫిల్ అయింది. ఎంత పార్ట్ ఫిల్ అవుతుంది, అది రెసిప్రోకల్ అవుతుంది. ఎందుకని n అవర్స్లో ఫిల్ చేస్తే 1 అవర్లో 1/nth పార్ట్ చేస్తుంది. 5 అవర్స్లో ఫిల్ చేస్తే 1 అవర్లో 1/5th పార్ట్ ఫిల్ చేస్తుంది. ఇక్కడ మరి 75/8 అవర్స్లో ఫిల్ చేస్తుంది మొత్తం, అంటే 1 అవర్లో దాని రెసిప్రోకల్ అంటే 8/75th పార్ట్ ఫిల్ చేస్తుంది అనమాట. ఈ 8/75th పార్ట్లో స్మాలర్ 1 అవర్ కెపాసిటీ ఉంది, లార్జర్ 1 అవర్ కెపాసిటీ ఉంది. ఈ రెండిటి యొక్క 1 అవర్లో ఫిల్ చేసే పార్ట్ మొత్తం కలిపి 8/7. మరి స్మాలర్ 1 మొత్తం ఫిల్ చేయడానికి x అవర్స్ పడితే 1 అవర్లో ఎంత ఫిల్ చేస్తుంది, 1/xth పార్ట్. లార్జర్ 1 మొత్తం ఫిల్ చేయడానికి x - 10 అవర్స్ పడితే 1 అవర్లో ఎంత ఫిల్ చేస్తుంది, 1/x-10. రెండూ కలిసి 1 అవర్లో ఎంత ఫిల్ చేస్తుంది, 8/75. ఇదండి సింపుల్. అసలు మీకు ఈ ప్రాబ్లం ఈజీగా అర్థం కావడానికి 3 స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. స్మాలర్ 1 x అనుకుంటాం, లార్జర్ 1 దానికన్నా 10 అవర్స్ తక్కువ కాబట్టి x - 10, రెండూ కలిసి 75/8. ప్రాబ్లం మొత్తం 1 అవర్లోకి మార్చుకోవాలి. అంటే రెసిప్రోకల్స్ ఆఫ్ x అంటే x యొక్క రెసిప్రోకల్ 1/x, అలానే లార్జర్ 1 యొక్క స్మాలర్ 1 యొక్క రెసిప్రోకల్ 1/x, లార్జర్ 1 యొక్క కెపాసిటీ యొక్క రెసిప్రోకల్ 1/x-10, రెండూ కలిసి ఫిల్ చేసే వాల్యూ దానికి కూడా రెసిప్రోకల్ అంతే. సో రెసిప్రోకల్ ఆఫ్ స్మాలర్ 1, అలానే రెసిప్రోకల్ ఆఫ్ లార్జర్ 1 అండ్ రెసిప్రోకల్ ఆఫ్ ద టుగెదర్ కెపాసిటీ. అంటే 1 అవర్ కెపాసిటీ ఆఫ్ స్మాలర్ 1, 1 అవర్ కెపాసిటీ ఆఫ్ లార్జర్ 1, 1 అవర్ కెపాసిటీ ఆఫ్ బోత్ టుగెదర్. 1 అవర్ అంటే రెసిప్రోకల్ 1/x ప్లస్ 1/x-10 ఈక్వల్ దీని కూడా రెసిప్రోకల్ 8/75. మనం దీన్ని గనక ఇప్పుడు సింప్లిఫై చేస్తే వి గెట్ వన్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలి అంతే, అప్పుడు మనకి x వాల్యూ వస్తుంది. చూద్దాం. 1/x ప్లస్ 1/x-10 ఈజ్ ఈక్వల్ టు 8/75. How to simplify? By doing LCM, because the fractions are there. So what is LCM? Product of the denominators is the LCM. X of x minus 10. When the product of the denominators is the LCM, to get the terms in the numerator, shortcut LCM, do cross multiplication. X minus 10 ones are x minus 10, x ones are x is equal to 8/75. ఇప్పుడు let us any additions are there in the numerator, any like terms are there, you can add. Yes, x plus x 2x minus 10 by x into x minus 10, do multiply x into x square, x into 10 10x is equal to 8/75. 2x minus 10 subtraction is not possible. 2x is a term, 10 is a number. X square minus 10x, they are not like terms, we can't subtract. Nothing we do on LHS, nothing we do on RHS. There is no common factor 8 and 75. So it is simplified fraction. It is also a simplified fraction. When we have two simplified fractions on both sides, so to simplify it, just do cross multiplication. Start with 8 into x square minus 10x is equal to 75 into 2x minus 10. 8 into x square, 8x square, 8 tens are 80x, 75 into 2x, 150x, 75 tens are 750. So we got one x square term. When we have the equation, so which has x square term as a highest degree of the term, so it is a quadratic equation. Manaki quadratic equation rabotundi. So let us get all the terms of RHS to LHS. 8x square minus 80x plus 150x becomes minus 150x, minus 750 becomes plus 750. After equal to no term means 0. 8x square, so minus 80x minus 150x, both are x terms. You can simplify, you can add, you can subtract according to the symbols they have. Here both are having same term, that is negative sum, negative. When the two terms are having same term, you try to add them and take same symbol to the answer. So minus 80x minus 150x together is minus 230x and plus 750 is equal to 0. So nothing we do. So 3 terms it has, 3 are different terms, we cannot simplify.
Now any common factor is there, you can divide the equation throughout the equation, because 8, 230 and 750, I think they are the common factor 2. They are divisible by 2. So here 2 4s are, 2 1s are, 2 1s are, 2 5s are, 2 3s are 6, 2 7s are 14 and 2 5s are. Finally you got one quadratic equation which is simplified, that is 4x square. So and minus 115x plus 375 is equal to 0. So till now I converted the situation as an equation. I came to know that it is a quadratic equation. Try to solve it. How to solve the quadratic equation? Solve means what? Finding the value of x. What do you need? Why do you need x? At the beginning we assumed that smaller diameter can fill the tank in x hours. So if you know smaller one, automatically we will come to know higher, larger one, because it is 10 hours less than to it. So to find out the value of x, try to solve it. How to solve it? We have two methods are there to solve a quadratic equation. One is a factorization method, that is splitting the middle term method. Otherwise you can use a quadratic formula. So x is equal to minus b plus or minus square root of b square minus 4ac whole by 2a. Here a is x square coefficient, a is equal to 4. B is x coefficient. So take the negative symbol, don't forget to consider, take including minus symbol, minus 115. And x is c is equal to constant 375, and substitute your a value, b value, c value in the quadratic formula. I am sure you will get x value. That is only our required answer. So if you know, if you are perfect in the splitting the middle term method, factorization method, you can also do it. కానీ అన్ని చోట్ల మనకి రాదు వెంటనే ఆ ఫ్యాక్టర్స్ స్ప్లిట్ ఇన్ ద మిడిల్ టర్మ్లో ఫ్యాక్టరైజేషన్లో మనకి ఐడియా రాదు. కాబట్టి మాక్సిమం ఈ ఫార్ములా వాడితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేనేమి సబ్స్టిట్యూట్ చేయట్లేదు. సో మీరు సాల్వ్ చేయండి అండ్ ఆన్సర్స్ నాకు కామెంట్ చేయండి. సో ఈ ఫార్ములా కానీ స్ప్లిట్ ఇన్ ద మిడిల్ టర్మ్ మెథడ్ కానీ మీరు యూజ్ చేసి వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ యూ గాట్ అన్నది నాకు సో కామెంట్స్లో చెప్పండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, అండ్ ట్రై టు రివైజ్ ఇట్ మోర్ టైమ్స్ అండ్ ప్రాక్టీస్ ఇట్ మెనీ టైమ్స్. ఐఎమ్ షూర్ యూ విల్ గెట్ ఇట్. థ్యాంక్ యూ.